హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇజ్రాయలీ ఈస్ట్ గోదావరి అబ్బాయిల కూతురు, డాటర్ ఆఫ్ ఇజ్రాయలీ ఈస్ట్ గోదావరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ నాని, ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. సో యాక్చువల్లీ ఈ వీడియో అయితే కనుక May 8th విమెన్స్ డే రోజుని రిలీజ్ చేయాలి. బట్ నేను కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాను. ఆ సిరీస్ వచ్చేసి తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఆ సిరీస్ షూట్ కోసం వెళ్ళడం నాకు టైం చాలా తక్కువ దొరుకుతుంది మిగతా వీడియోస్ చేయడానికి. సో అందుకనే వీడియోస్ కూడా చాలా లేట్గా అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఆ షూట్ కంప్లీట్ చేసుకురావడం అండ్ ప్రీవియస్ వీడియోస్ని ఎడిటింగ్ ప్రాసెస్ చేసి అప్లోడ్ చేయడం టైము సెట్ అవ్వట్లేదు. సో వీలైనంత త్వరలో ఆ సిరీస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎడిటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఆ సిరీస్ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయిపోతుంది. May 8th 1 year కంప్లీట్ అయిపోయింది. అసలు ఈరోజు నేను మీ ముందుకి ఇలా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలతోనే నేను ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. మీ సపోర్ట్ లేకపోతే కనీసం నేను ఇన్ని వీడియోస్ చేసేవాడిని కూడా కాదేమో. సో నా గురించి చెప్పాలంటే, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను చాలా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ చూశాను. చదువు పరంగా వెనకబడ్డానేమో కానీ ఆకలి, పేదరికం నాకు నేర్పిన పాఠాలు బహుశా ఎవరో నేర్పించలేరేమో. నా పేదరికం నాతోనే అంతమైపోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా నా తల్లిదండ్రుల్ని, నా ఊరిని విడిచి హైదరాబాద్ చేరుకున్నాను ఉద్యోగరీత్యా. అక్కడ చేరిన చిన్నపాటి ఉద్యోగానికి కొద్దిపాటి వేతనం వచ్చేది. ఆ వేతనంతోనే జీవనం సాగించేవాడిని. మొట్టమొదటిసారిగా నేను చేసిన పని వెయిటర్, హోటల్లో వెయిటర్గా పనిచేసేవాడిని. మొట్టమొదటి నా జీతం 2,000 రూపాయలతో మొదలైన నా జీవితం ఈరోజు 15,000 మంది ప్రేమాభిమానాలతో నిండిన ఒక కుటుంబాన్ని ఇచ్చింది. మనం రక్తం పంచుకుని పుట్టకపోయినా మీ అందరినీ నా ఫ్యామిలీగా, నా బ్రదర్ అండ్ సిస్టర్స్గా భావిస్తున్నాను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. బ్రతుకున్నంతకాలం వడ్డీని మాత్రం లెక్క వేస్తూ ఉంటాను. మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, మీరు చూపించినటువంటి సపోర్ట్ ద్వారానే నేను ఈరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈవెన్ మీరు లేకపోతే నేను ఇలా మాట్లాడే అవకాశం కూడా నాకు దొరకకపోయేదేమో. కేవలం 2 సబ్స్క్రైబర్స్తో మొదలైన నా జర్నీ, నా యూట్యూబ్ జర్నీ జస్ట్ 2 సబ్స్క్రైబర్తోనే మొదలైంది. ఆ 2 సబ్స్క్రైబర్ని కూడా నేను మీకు చూపిస్తాను త్వరలోనే. ఈరోజు 15,000 మంది కుటుంబంగా ఏర్పడడానికి మీరు చేసినటువంటి కృషి నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మీకు తెలియకుండానే మీరు చాలా హెల్ప్ చేశారు చాలామందికి. అది ఎలా అని అనుకుంటున్నారా? సో మీరు చేసేటువంటి లైక్, షేర్, కమెంట్స్ ద్వారా ఎవరైతే ఇజ్రాయెల్కి రావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ గురించి ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మన వీడియోస్ సజెస్ట్ అవ్వడం, సో ఆ వీడియోస్ ద్వారా వాళ్ళు కొంత డీటెయిల్స్, కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గ్యాదర్ అవడంతో పాటు మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలామంది ఉద్యోగ రీత్యా మన ఛానల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి, సో మన గైడెన్స్ ద్వారా ఇజ్రాయెల్కి వచ్చి ఆల్రెడీ పని చేసుకుంటున్నారు చాలామంది. చాలా మంచి ప్లేసెస్లో వాళ్ళకి జాబ్స్ దొరికాయి. చాలా మంచి జాబ్స్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ. సో వీలైనంత త్వరలో వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఇక్కడికి రావడానికి మన ఛానల్ ఎంత ఉపయోగపడిందనే విషయాలు కూడా వాళ్ళ మాటల్లోనే విందాము. అది కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. బట్ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఆ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత అందరినీ ఒకేసారి మీట్ అయ్యి వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో విత్ గాడ్ బ్లెస్సింగ్స్ నా టార్గెట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు అందరినీ ఒకేసారి మీట్ అయ్యి ఒక వీడియోలో చేద్దామని, సో మీ అందరికీ నేను చూపించాలని అనుకుంటున్నాను హ్యాపీ మూమెంట్స్ అయితే కనుక. ఎందుకంటే మీరు చేసిన సపోర్ట్ ద్వారానే ఎంతోమందికి ఉద్యోగం దొరికింది, ఎంతోమందికి మనం చాలా విషయాలు చెప్పగలిగాము.
మన ఛానల్ ద్వారా. చాలా తక్కువ సమయంలోనే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని సంపాదించుకోవడం అంటే చాలా కష్టం. సో చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రాక, సబ్స్క్రైబర్లు లేక, చాలామంది వాళ్ళలో టాలెంట్ ఉన్నా కూడా వీడియోస్ చేయడం మానేస్తున్నారు. సో ఎవరు చూడట్లేదనే కారణంతో. ఈవెన్ నేను కూడా అలానే అనుకున్నా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా వీడియోస్ కూడా ఎవరు చూసేవారు కాదు, ఎవరు లైక్స్ కూడా కొట్టేవారు కాదు. ఎవరిని రిక్వెస్ట్ చేసినా కూడా జస్ట్ నేను అడిగానన్న ఒక మాటతో సబ్స్క్రైబ్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం గమనించాను. బట్ ఈరోజు ఎవరైతే అలా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళే మన వీడియోస్ని స్టేటస్గా పెట్టుకుంటున్నారు. సో ఇదంతా కూడా మీరిచ్చింది. మీరు లేకపోతే నేను లేను. సో మీ అందరి సపోర్టు, మీ అందరి ప్రేమాభిమానాలు, మీరు చూపించినటువంటి లవ్ ఈరోజు 15,000 మంది ఫ్యామిలీగా మారిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొత్తగా మన ఫ్యామిలీలో యాడ్ అయ్యే వాళ్ళందరికీ కూడా మరికొన్ని కొత్త విషయాలు మన ఛానల్ ద్వారా మనం వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే కొత్తగా ఇజ్రాయెల్ రావడానికి, లేకపోతే ఇజ్రాయెల్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో మన ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియపరిచే ప్రయత్నం చేద్దాం. మీ అందరి సపోర్ట్తోనే అది నేను సాధించగలుగుతాను. మనం చేస్తున్నటువంటి ఒక మంచి పని 10 మందికి ఉద్యోగాన్ని ఇస్తుందంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంది? సో మీ అందరి రుణాన్నైతే నేను ఎప్పటికీ తీర్చుకోలేను. పేరున ప్రతి సబ్స్క్రైబర్కి, ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు చేసిన ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తూ ఉంటాను. ఎక్కడైనా 1-2 కమెంట్స్ నేను మిస్ అయి ఉంటే కనుక క్షమించండి. సో నాకు ఫ్రీ ఉన్న టైంలో కంపల్సరీ నేను కమెంట్స్ బాక్స్ చెక్ చేస్తూనే ఉంటాను. సో ఏదైనా డీటెయిల్స్ కోసం ఎవరైనా కమెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడానికి లేదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇక నుంచి నాకు ఇంకా బాధ్యతలు పెరిగాయి. ఈ 1 year టైంలో నేను చేసిందంతా ఒకటైతే, ఇప్పటి నుంచి నేను చేయాల్సింది ఇంకా చాలా మిగిలింది. ఎందుకంటే ఇప్పటి నుంచి నాకు బాధ్యతలు ఇంకా చాలా పెరిగాయి. 15,000 మందికి మన వీడియోస్ నచ్చుతున్నాయంటే ఇంకొక 15,000 మందికి మన వీడియోస్ నచ్చేలా చేయడం నా బాధ్యత. సో ఇప్పటి నుంచి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మరిన్ని కొత్త వీడియోస్ అండ్ మరికొన్ని కొత్త ప్లేసెస్, ఇజ్రాయెల్ గురించి ప్రతి విషయం మనకి తెలియాలి, తెలుసుకోవాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మన ఛానల్ సజెస్ట్ అయ్యేలాగా నేను నిరంతరం శ్రమిస్తూనే ఉంటా. సో మన ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి పేరున థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేసినటువంటి సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగాను. సో ఇక్కడి నుంచి మీరందరూ సబ్స్క్రైబర్స్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సో మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సో మీరు ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్ ద్వారా, లేదంటే ఫేస్బుక్ ద్వారా, లేకపోతే కమెంట్ బాక్స్ ద్వారా కూడా నాకు తెలియపరచండి. నాలో ఏదైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకుంటాను. మీ సజెషన్స్ని కంపల్సరీగా నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని, మీరు నాకు ఇచ్చినటువంటి ఈ సక్సెస్ఫుల్ జర్నీని ఇంకా సక్సెస్ఫుల్గా నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. సో అది మీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ నోటు నువ్వే చెప్తున్నావు కదా డాడీ, ఈ వీడియోకి నేను చెప్తానని చెప్పేసి మా పాప అడిగింది. సో తన వాయిస్తో కూడా ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇజ్రాయెల్ ఈస్ట్ గోదావరి అబ్బాయిల కూతురు, డాటర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ట్ గోదావరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్ ఆల్.